యూద రాసిన పత్రిక. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూద, తండ్రి అయిన దేవుని వలన ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పిరాయనది. మీకు కనికరము సమాధానము ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగేటి రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకి ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరును ప్రయాసపడవలెనని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగినను నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసెను. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనలేక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. ఆ ప్రకారమే సొదొమ గొమొర్రా పట్టణములను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్య అగ్నిదండన అనుభవించుచు దృష్టాంతంగా ఉంచబడను. అటువలనే వీరును కలలు కనుచు ప్రభుత్వం నిరాకరించుచు శరీరం అపవిత్రపరచుకొనుచు మహాత్ములను దూషించుచున్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అన్నెను. వీరైతే తమకు తెలియని విషయములను గురించి దూషించు వారై వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గురించి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ఫలితంగా హానిని అనుభవించుచు తాము చేయి నాశనం తామే నాశనం పొందుదురు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతతో పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. వీరి నిర్భయంగా మీతో సుఖభోజనం చేయుచు తమను తాము నిర్భయంగా పోషించుకుంటూ మీ ప్రేమ విందలో దొంగమెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జలమైన మేఘములుగాను, కాయలు రాలి ఫలం లేక 2 మార్లు చచ్చి వేలతో ప్రకలింపబడిన చెట్లుగాను, తమ అవమానంను నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గం తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. వీరి కొరకు గాఢంధకారం భద్రం చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును భక్తిహీనులైన వారందరికీ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల దూతల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుకొంచు లాభం నిమిత్త మనుషులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గురించి నిందించు వారై ఉన్నారు. వారి నోరు డబ్బపు మాటలను పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలం మందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరున్నాయి ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తుల పూర్వమందు చెప్పబడిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనిచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. సందేహపడి వారి మీద కనికరం చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనకు ఎంత మాత్రం ఒప్పుకొన భయంతో కొందరిని కరుణించుడి. త్రొట్టిల్లకుండగా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యము అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగునుగాక. ఆమేన్. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక.